ఆ మంత్రి సీఎం జగన్ కు అత్యంత నమ్మకస్తుడు, సన్నిహితుడు కూడా. జగన్ కోసమే పుట్టినట్టు మాట్లాడుతుంటారు. ప్రతిపక్షాలను చీల్చి చెండాడతారు. పవన్ కళ్యాణ్ మీదైతే ఒంటి మీద కాలు మీద లెగుస్తారు. ఇక ఆ వాగ్దాటితోనే జగన్ గుడ్ లుక్స్ లో పడి మినిస్టర్ అయిపోయారు. దాంతో కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరిగిపోయాయేమో. నియోజకవర్గం అభివృద్ధిని పట్టించుకోవడం మానేశారు. అదే చివరకు ఆయన్ను నెగిటివ్ అయిందంట. ఇక మంత్రి స్థాయిలో ఉండి సిట్టింగ్ సీటు పోగొట్టుకొని బొక్కబోర్ల పడ్డారు. ఇక దాంతో ఆయన రాజకీయ భవిష్యత్తుపై పెద్ద చర్చ నడుస్తుంది ఇప్పుడు. అనకాపల్లి ఎమ్మెల్యే మంత్రి గుడివాడ అమరనాథ్ వైసీపీ నాయకుల్లో యంగ్ అండ్ డైనమిక్. మాటలతోనే కాదు, తన స్టెప్పులతో కూడా అందరినీ మురిపిస్తూ మరిపిస్తూ అనతికాలంలోనే మంత్రిగా ఎదిగిన నాయకుడు. అమర్నాథ్ తండ్రి గుడివాడ గురునాథరావు ఎమ్మెల్యేగా, మంత్రిగా, ఎంపీగా పనిచేశారు. గురునాథరావు రాజకీయ వారసుడిగా రాజకీయాల్లోకొచ్చిన గుడివాడ అమరనాథ్ మొదట టీడీపీలో కార్పొరేటర్గా గెలిచారు. 2014 ఎన్నికల్లో వైసీపీ తరపున అనకాపల్లి పార్లమెంటు అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. తర్వాత ఉమ్మడి విశాఖ జిల్లాకు వైసీపీ అధ్యక్షుడిగా జగన్ నమ్మిన వ్యక్తిగా, సన్నిహితుడిగా మారారు. రైల్వే జోన్ కోసం పాదయాత్ర అంటూ హడావుడి చేసి పార్టీలో ఇమేజ్ పెంచుకున్నారు. ఆ క్రమంలో 2019 ఎన్నికల్లో అనకాపల్లి ఎమ్మెల్యేగా గెలిచారు. ఎమ్మెల్యేగా గెలిచిన నాటి నుండి తన నోటికి పని చెప్పడం మొదలెట్టారు. కాపు సామాజిక వర్గం నుండి వచ్చిన నాయకుడు కావడంతో ముఖ్యంగా పవన్ కళ్యాణ్పై విమర్శలతో నిత్యం వార్తల్లో నిలిచే ప్రయత్నం చేస్తుంటారు. సీఎం జగన్ను విమర్శించిన ప్రతి ఒక్కరిని తన మాటలతో చీల్చి చెండాడి అధినేత వద్ద మంచి మార్కులు కొట్టేశారు. అందుకే ఉమ్మడి విశాఖ జిల్లాలో ఎంతోమంది సీనియర్ ఎమ్మెల్యేలు ఉన్న వాళ్లందర్నీ వెనక్కి నెట్టి మంత్రివర్గ విస్తరణలో పదవి దక్కించుకుని అత్యంత కీలకమైన ఐటీ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. తన మాటలతో ప్రతిపక్ష నాయకులపై విమర్శలు చేసే అమర్నాథ్ మంత్రిగా అనవసరమైన వ్యాఖ్యలు చేసి ట్రోల్ అవుతూ ఇంకో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఇంతవరకు బాగానే ఉన్న ఇప్పుడు తన రాజకీయ భవిష్యత్కి గండిపడే పరిస్థితి వచ్చేసరికి కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. వైసీపీ అధినేత వచ్చే ఎన్నికల కోసం గెలుపు గుర్రాల పేరుతో కొత్త వాళ్లను దించుతూ మంత్రి అమర్నాథ్కు మొండిచేయి చూపించారు. సిట్టింగుల సీట్లు మారుస్తున్నారని తెలిసిన రోజు నుండి మంత్రి అమర్నాథ్ తనకు సీటు వచ్చినా రాకపోయినా సీఎం జగన్ ఆదేశించిన పని చేసుకుంటానని, జెండాలు మోసే కార్యకర్తగా ఉంటానని ప్రకటనలు చేస్తూనే వచ్చారు. తనకు సీటు రాదని ముందే తెలుసేమో, అందుకే ఈ రకమైన కామెంట్స్ చేస్తున్నారని అనుకున్నారు నియోజకవర్గం ప్రజలు. అనుకున్నట్లుగానే వైసీపీ అధిష్టానం నుండి పిలుపొచ్చింది. చావు కబురు చల్లగా చెప్పినట్లు సీటు లేదని చెప్పేశారు. అసలు ఈ దేశంలోనే ఉండని ఓ కొత్త వ్యక్తి మలసాల భరత్ కుమార్ని నియోజకవర్గ ఇన్ఛార్జిగా ప్రకటించారు. మంత్రి అమర్నాథ్కు చేసేది లేక, పార్టీ అధినేతని ఏమీ అనలేక, బాధను బయటకు కక్కలేక కన్నీటి పర్యంతమవుతున్నారు. అసలు మంత్రి అమర్నాథ్కు సీటు రాకపోవడానికి కారణాలేంటని గమనిస్తే, ఎమ్మెల్యేగా గెలిచిన నాటి నుండి మంత్రిగా ఉన్న ఈ రోజు వరకు అనకాపల్లి నియోజకవర్గం అభివృద్ధి అంగుళం కూడా ముందుకు జరగలేదు. ఎమ్మెల్యేగా నియోజకవర్గాన్ని పట్టించుకోలేదని, చివరకు మంత్రి అయిన ఈ 2 ఏళ్లలో కనీసం రోడ్లు కూడా వేయించలేకపోవడంతో ఆయనపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. దానికి తోడు తన సొంత అభివృద్ధి, ఆయనతో పాటు తిరిగే కేవలం మరో 20 మంది అనుచరులు మాత్రమే బాగుపడ్డారన్న విమర్శ బాహాటంగానే వినిపిస్తోంది. గడప గడపకు కార్యక్రమం కానీ, ఏ ఇతర ప్రభుత్వ కార్యక్రమం అయినా మాటలతో తప్ప చేతలతో చెయ్యలేదని జనం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆ క్రమంలో జగన్ చేయించుకున్న అన్ని సర్వే రిపోర్టులు అమర్నాథ్కు వ్యతిరేకంగా వచ్చాయట. దాంతో ఆయన సీటు గల్లంతయ్యింది.
ఇక మంత్రి అమర్నాథ్ రాజకీయ భవిష్యత్తు ఏంటనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అనకాపల్లి ఎమ్మెల్యే సీటు కోల్పోయినా అనకాపల్లి ఎంపీ అభ్యర్థిగా బరిలో నిలుస్తారని లేదా చోడవరం సీటు కేటాయిస్తారనే ప్రచారం జోరుగా సాగుతోంది. దానికి తగ్గట్లే అమర్నాథ్ కూడా సీటు కోల్పోయినా పార్టీ అధినేతపై కానీ పార్టీపై కానీ ఎలాంటి వ్యాఖ్యలు చేయటం లేదు. మరోవైపు మళ్లీ వైసీపీ అధికారంలోకి వస్తే అమర్నాథ్కి ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రిని చేస్తారంటూ కొత్తగా మరో ప్రచారం మొదలైంది. ఏది ఎలా ఉన్నా ఆయన జగన్కు వీర విధేయుడుగానే కొనసాగుతారా, ప్రత్యామ్నాయం చూసుకుంటారా అనేది చూడాలి.